పల్లవి ఆ రౌడీలందరినీ చితకబాదేసరికి ఇక వాళ్ళు భయంతోని అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత ఇక పల్లవి అక్షత దగ్గరకొస్తుంది. ఇక తన కుర్చీలో కట్లు కట్టేసి వాళ్ళు రౌడీలు వెళ్ళిపోతారు కదా! ఇక పల్లవి వచ్చి ఆ కట్లన్నీ ఇప్పదీస్తుందనమాట. ఇక పల్లవి అక్కడి నుంచి లేచి నించుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? చరణ్‌కి కూడా కట్లు విప్పు అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి, అయ్యో! సార్ గారు నా హెల్ప్ ఎందుకు తీసుకుంటారు? అసలా ఒక ఆడది ఆయన్ని కాపాడేదేంటి? అసలు నేను రౌడీని చూస్తే ఇక పరుగు పరుగు పెడతాను. అదే ఆయనైతే రౌడీలకి ఎదురెళ్ళి మరీ చితకబాదుతారు. ఇక మేమెంత ఆయన ముందు. ఇంక నేను అసలు ఆయనకి హెల్ప్ చేసేదేంటి? నా హెల్ప్ చరణ్ సార్ ఎందుకు తీసుకుంటారు? అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇప్పుడు అక్షత అంటుంది, నువ్వు చరణ్‌ని విడిపించకపోతే నేనున్నాను కదా! నా ప్రియుడిని నేనే విడిపించుకుంటాను అని చెప్పి ఇక అక్షత తనకున్న తాడ్లన్నీ తీసేస్తుందనమాట. ఇక చరణ్ లేచి నించుంటాడు. కానీ తన చేతులకి బేడీలయ్యి ఉంటాయన్నమాట. వీళ్ళు చరణ్ చేతికి ఆ బేడీలేసేసి తాళం వేసేస్తారు. ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా! ఇప్పుడు అక్షత అంటుంది, అయ్యయ్యో! ఇప్పుడు తాళాలు లేవు కదా! ఈ తాళాలేమో ఆ రౌడీల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎలా తీయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పల్లవి మరి ఎలా చరణ్‌కి హెల్ప్ చేయబోతుంది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్.